హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపదని. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనమున్న వెంకటాపురం మండలం పాలెం వాగు ప్రాజెక్టు మనకు విజిట్ చేయడానికి మనం రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూసుకోవచ్చు ప్రాజెక్ట్ అనేది అసలు వాటర్ లేక ఎంత దీనస్థితిలో ఉన్నదో చూడండి ఒకసారి. వాటర్ ఎక్కడనో అడుగున ఉండడం జరిగింది. ఇది సూపర్ ఎలినో ప్రభావం వల్ల వర్షాలు అనేటివి లేవు. వర్షాలు అనేది లేకపోవడం వల్ల వాటర్ అనేది లేదు. ఇది దరిదాపు ఒక 20 నుంచి 25 గ్రామాలకు మొత్తం పంటలు పండడానికి మెయిన్ వరి పంట కానీ, కొన్ని మిర్చి తోటలు కానీ, మొక్కజొన్న కానీ ఇలాంటి పంటలకు మెయిన్ జీవనాధారం ఈ వాగ్ అనేది, ఈ ప్రాజెక్ట్ అనేది. చూసుకోవచ్చు ఒక 2 గుట్టలు 3 గుట్టల కలయికతోటి ఇది ఏర్పడడం జరిగింది. ఇక్కడ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ చూడండి, ఇవన్నీ కర్రెగుట్టలు అవన్నీ కూడా ఇంతకుముందు కూడా మనం చెప్పడం జరిగింది చాలా వీడియోలో కూడా. ఒక 3 వాగులను కలిపి ఇక్కడ సెంటర్ పాయింట్ చేసి ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఇది డోలి, చెలిమ, పామనూరు అట్నుంచి కూడా మొత్తం వాటర్ పోస్ట్ రావడం జరుగుతుంది. సీజీ బోర్డర్లో పడ్డ వాటర్ మొత్తం కూడా ఇందులో మనకు తెలంగాణకు రావడం జరుగుద్ది. ఇక్కడ నుంచి మనకు గోదావరికి కలవడం జరుగుద్ది. ఎక్స్ట్రా వాటర్ అంతా గోదావరికి పోవడం జరుగుద్ది. అదేవిధంగా పంటలకు కావలసినంత మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది వాటర్ అనేది మనకు వినియోగించుకోవడం జరుగుతుంది. అట్లాంటిది ఈ సంవత్సరం చూసుకున్నట్టు అసలు ప్రాజెక్ట్ అనేది మొత్తం ఎక్కడ చూసుకున్న బండలు మొత్తం తెలడం జరిగింది. అసలు ఇదంతా కూడా ఈ సిచ్యువేషన్లో జూలై నెలలో, జూలై మనం ఇలా 6-7 తారీఖు చూసుకున్నట్టయితే ఎప్పుడు వాటర్ అనేది ఫుల్గా ఉండేది ఒకప్పుడు. ఈరోజు కనుక చూసుకుంటే కనీసం దాని గర్భంలో చూడండి ఒకసారి, ప్రాజెక్ట్ గర్భంలోనే లేదు అసలు. మొత్తం పైదా కూడా కాదు, లోపలనే లేదు, వాటర్ లేదు. లాక్లకు కూడా వాటర్ తగిలే పరిస్థితి కూడా లేదు. ఇట్లా కనుక ఉంటే ఇప్పుడు రైతులు అసలు పంటలు పండియాలా వద్దనేది ఒక డైనమాలో కూడా ఉన్నారు. వర్షాలు పడుతున్నాయి కానీ అడపదడప వర్షాలు, ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు కనుక ఒక 2-3 గట్టిగా పడ్డట్టయితే ఈ 3 వాగుల నుండి వచ్చే వాటర్ మొత్తం కూడా ఇక్కడ స్టోరేజ్ చేసి మనకు ప్రాజెక్ట్ అనేది నిండడం జరుగుతుంది. ఒకసారి ప్రాజెక్ట్ కనుక నిండినట్టయితే మనకు 2 పంటలు కాకపోయినా ఒక పంట అయినా కానీ మనం సమృద్ధిగా తీసుకునే అవకాశం ఉంటుంది. అటువంటిది వర్షాలు అనేవి లేవు కాబట్టి అసలు పంటలు పండుతాయా పండయా అని ఒక డైనమాలో కూడా ఉండడం జరిగింది. రైతులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాతావరణం అయితే చల్లగా ఉంది. అడపదడప డల్లులే పడుతున్నాయి తప్పించి మనకు భారీ వర్షం అయితే లేదు. గట్టిగా మనకు ఒక 2-3 వర్షాలు కనుక గట్టిగా పడినట్టయితే ప్రాజెక్ట్ అయితే నిండడం జరుగుద్ది. నిండినప్పుడు మాత్రం ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో, మన ప్రాజెక్టు నీటి ఆధారిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరి పొలాలకు కానీ, పత్తులకు కానీ, మొక్కజొన్నలకు కానీ కంపల్సరీ వాటర్ సోర్స్ లభించే అవకాశం ఉంటుంది. ఇంకా నేను కూడా పైకెక్కి కూడా మొత్తం నేను వ్యూ అనేది చూపించడం జరుగుద్ది. పైన అటేపు లోపల ఇటుపు కూడా మొత్తం మీకు తిప్పి చూపించడం జరుగుద్ది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు అక్కడ ప్రాజెక్ట్ మనం లోపల చూడడం జరిగింది. ఇక్కడ బయట ఉండే ఒకసారి గేట్లు 1, 2, 3, 4 గేట్లు అండి. ఇది మనకు వాటర్ అనేది నిండినప్పుడు గేట్లను ఆటోమేటిక్గా మొత్తం లేపుంచడం జరుగుద్ది. ఫోర్స్ అనేది హెవీగా ఉండడం జరుగుద్ది. దీనికి చూసుకోవచ్చు ఇది అనేది మొత్తం ఇట్లా బండల వాకు కలిసిపోవడం జరుగుద్ది. అటు మొత్తం చుట్టూ గ్రామాలు ఉండడం జరిగింది. నేను లాక్లో పైకెక్కి కూడా మీకు చూపించడం జరుగుద్ది. ఫస్ట్ చూడండి, వ్యూ చూడండి ఒకసారి. వాటర్ ఇక్కడ ఉన్న అసలు ఎటు కూడా లేదు, వాటర్ అనేది లేదు. ఒక మడుగు లెక్కన స్తంభించిపోవడం జరిగింది. అంత దయనీయమైన స్థితిలో ఉండడం జరిగింది ప్రాజెక్ట్ అనేది కూడా. చూడొచ్చు మొత్తం కూడా ఎట్లా ఉందనేది కూడా. ఇది చూడండి, అది ఒక బండల వాగదు. ఇది ఎదురు పక్క వచ్చేసి అది కొప్పు గుట్ట అంటారు దాన్ని, పురాతనమైనది. ఇది వచ్చేసి వాగు. ఇటు వెళ్ళిపోవడం జరుగుద్ది. పంట కాలువలోకి పోయేది ఇప్పుడు ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి అట్లా వెళ్ళిపోవడం జరుగుద్ది. స్ట్రేట్గా పోవడం జరుగుద్ది. ఇక్కడ మీకు పైకి ఎక్కి నేను మంచిగా వివరంగా చూపించడం జరుగుద్ది. ఇక్కడ చూసుకోవచ్చు వాగు ఏ విధంగా వస్తుంది అనేది. అటు చూడండి, మొత్తం ఈ గుట్ట సందులోకి వెళ్ళి మనకు వాటర్ రావాలి. మూడు వాగులు లెక్కన రావడం జరుగుతుంది. ఇది మెయిన్ ఇప్పుడు మనం ఉన్నది గేట్లు ఉన్న ప్లేస్ ఇది. ఇటు చూసుకోవచ్చు, ఇక్కడ మనకు వ్యూ అనేది మంచిగా కనపడడం జరుగుద్ది. అదంతా మొత్తం గోదావరి. సార్ చూడు, అంత గోదావరి, అంత ఏరియా వెంకటాపురం మండలం అది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా పంట పొలాలు అవన్నీ కూడా. ఇక్కడ నుంచి దరిదాపు ఒక 30 కిలోమీటర్ల వరకు ఈ వాటర్ అనేది పోవడం జరుగుద్ది. ఈ ప్రాజెక్ట్లో ఉన్న వాటర్ అనేది కూడా మొత్తం కూడా కాలువల ద్వారాగా, చిన్న పిల్ల కాలువలకి మెయిన్ కాలువ ద్వారా కూడా పోవడం జరుగుద్ది. వాటర్ ఫోర్స్ ఏదైతే బాగా అతి నుంచి అతి భారీ వర్షాలు పడ్డప్పుడు మాత్రం గేట్లు అనేది కంప్లీట్ క్లోజ్ చేసినప్పుడు మాత్రం ఇది వృధాగా సముద్రం మన గోదావరిలో పోవడం జరుగుతుంది. ఇది ఉన్న రూట్ మొత్తం కూడా బండల వాగు. ఈ వాగు ద్వారాగా కంప్లీట్గా మనకు గోదావరికి కలవడం జరుగుద్ది. ఇట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఎప్పుడైతే సరిపోదు అనుకున్న గేట్లు అనేది క్లోజ్ చేసినప్పుడు మాత్రం పంట పొలాలకు ఏదైతే ఉందో ఈ కాలువ ద్వారాగా మొత్తం కూడా ఇది ఒక 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు కూడా రైతులకు, పంట భూములకు నీరు అందించే ఒక వనరు. ఇది ప్రధాన వనరు.
రైతులకి ఇది అట్లాంటిది ఈరోజు వాటర్ లేదు, వర్షాలు లేవు, ఇబ్బందికరంగా మారింది. దయచేసి చూడండి, మీరు కూడా మొత్తం చూడండి ఎట్లా ఉందనే పరిస్థితి కూడా. ఈ వారం 10 రోజులలో 2-3 వానలు కనుక గట్టిగా పడ్డట్టయితే మనకు ఆ సీజీ బోర్డర్లో మనకు ఆ లాస్ట్ బోర్డర్ ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ బోర్డర్ అనేది, ఆ వర్షాలు వరద మొత్తం కూడా ఇటే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.